తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈరోజు మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఐసెట్కి సంబంధించి 2025 అడ్మిషన్స్ అంటూ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో మనకు డీటెయిల్గా మెంటర్ అయితే చేయడం జరిగింది. సో దాని ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను కూడా ఈ వీడియోలో ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క స్కెడ్యూల్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఇంపార్టెంట్ డేట్స్ గురించి మెన్షన్ చేశాము, అప్లికేషన్ ఫీ గురించి మెన్షన్ చేశాము, స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం గురించి మెన్షన్ చేశాము, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశాము. అండ్ సేమ్ టైం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా దాంట్లో డీటెయిల్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ని అయితే రైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఆ డౌట్స్కి సంబంధించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం స్కెడ్యూల్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. స్కెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో ఇది వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఆర్ డీటెయిల్ స్కెడ్యూల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఏ డేట్స్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ సీట్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు ఎప్పుడు ఉంటాయి, అండ్ వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే క్లియర్గా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తెలంగాణ ఐసెట్కి సంబంధించి నేను ఐసెట్కి సంబంధించి వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ లైక్ కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, సార్ మేము అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఈ యొక్క తెలంగాణలో ఎంబీఏలో ఎంసీఏలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా, ఐసెట్ రాసాం మేము ఆల్రెడీ అంటూ కూడా క్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఐసెట్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఐసెట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి క్యాండిడేట్ ఈ యొక్క కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ మీరు నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయ్యి ఉండి మైనార్టీ స్టూడెంట్స్ అయినా కూడా ఈ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఐసెట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే తెలంగాణకు లోకల్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు, తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క తెలంగాణ ఐసెట్ అయితే రాయడం జరిగింది. సో వారు కూడా తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి నాన్ లోకల్ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ మనకు కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన యొక్క తెలంగాణలో ఎంబీఏ ఎంసీఏ చేయడం కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోటల్గా మనకు కౌన్సిలింగ్ సంబంధించి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ 5 స్టెప్స్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క స్కెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి స్కెడ్యూల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనకు టోటల్గా ఈ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్ అనేది 5 స్టేజెస్లో అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అనేది వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం ఆ పర్టికులర్ సెంటర్కి మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగిందో ఆ సెంటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి మనకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ అనేది పే చేసి మనం కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 5 స్టేజెస్లో అయితే మనకు సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డేట్స్ సంబంధించి ఇక్కడ డీటెయిల్గా అయితే మనకు తెలుసుకుందాం. మీరు ప్రజెంట్ తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ అయినా లేదా ఏపీ స్టూడెంట్స్ అయినా నాన్ లోకల్ స్టూడెంట్స్ లైక్ మీరు కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఐసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి క్యాండిడేట్ వచ్చేసి మీరు ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయి ఉండాలి. క్వాలిఫైడ్ అయినట్టయితే ఫస్ట్ మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే ఏం లేదు, ఇది మనకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. మీరు ఏ కాలేజ్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి అనేది మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు పర్టికులర్గా సెంటర్ అండ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్లాట్ బుకింగ్ వచ్చేసి 20 ఆగస్ట్ నుంచి 28 ఆగస్ట్ వరకు అయితే ఉంది. అండ్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 22 నుంచి 29 వరకు ఉంది. కాబట్టి మీకు 22 రోజు వెరిఫికేషన్ కావాలనుకుంటున్నారా, 24th రోజు వెరిఫికేషన్ కావాలనుకుంటున్నారా అనేది మీరు స్లాట్ బుకింగ్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ సెంటర్లో కావాలి, ఏ డేట్లో కావాలి అనేది మనం స్లాట్ బుకింగ్లో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న దాన్ని
దాన్ని బట్టి మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. టోటల్ మనకు ఐసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్లాట్ బుకింగ్ చేయడం కావచ్చు, అండ్ తర్వాత వెరిఫికేషన్ సంబంధించిన గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టడం కావచ్చు, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేయడం కావచ్చు, అండ్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయడం కావచ్చు. వీటి విషయంలో కూడా మేము పర్సనల్గా హెల్ప్ కూడా చేస్తాము మీకు. ఇఫ్ ఒకవేళ మా అప్లికేషన్ సర్వీస్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎనీవే ఇక్కడ స్లాట్ బుకింగ్ అయితే మనకు ఫస్ట్ స్టేజ్. స్లాట్ బుకింగ్ దేనికోసం చేసుకుంటామంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడం కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. స్లాట్ బుకింగ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు 20 ఆగస్టు నుంచి 28 ఆగస్టు వరకు అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్యలో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు వచ్చిన డేట్ను బట్టి అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ని బట్టి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో స్లాట్ బుకింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. మేము వీడియో చేసాము, ఆ వీడియో చూస్తూ కూడా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత సో మనకు బేస్డ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ని బట్టి సెంటర్ని బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఎంబీఏ ఎంసీఏ చేయాలంటే మనం డిగ్రీ కంప్లీట్ చేసామా లేదా అండ్ అప్లికేషన్ చేసుకున్న వారు జెన్యూన్ పర్సనా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. దానికోసం లైక్ మీకు సంబంధించిన ఇన్కమ్, క్యాస్ట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ మీకు సంబంధించిన ఆల్ మెమోస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీటన్నిటిని వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత సో మీకు అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మనకు 22 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ డేట్లలో మీరు ఏ డేట్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగిందో ఆ డేట్లో వెళ్ళేసి వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మేము వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా కంప్లీట్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా ఒకవేళ డైరెక్ట్ మాతోటి హెల్ప్ లైన్ మా సర్వీస్ తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎనీవే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు షెడ్యూల్ వచ్చేసి 25 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. వెబ్ ఆప్షన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది, నేరుగా మీ ఇంటి దగ్గరనే పెట్టుకోవచ్చు. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్ప రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఆన్లైన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా, లేదా ప్రైవేట్ కాలేజెస్లో చేయాలనుకుంటున్నారా, మీ నియర్ బై ఉన్న కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది మీరు ఏ కాలేజ్లో అయితే ఎంబీఏ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వెబ్ ఆప్షన్స్ అంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు 25 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు అవకాశం ఇచ్చారు. ప్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఫైనల్ సబ్మిట్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్. అండ్ ఆ తర్వాత మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కూడా త్రూ ది ఫోన్ ద్వారా అయితే మీకు చూడొచ్చు, ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలుసుకోవడము. అండ్ దీనికి సంబంధించి కూడా సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా మేము చేసిన వీడియోని చూస్తూ మీరు రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇది మనకు 2 సెప్టెంబర్ 2025 రోజు అయితే వస్తుంది. అండ్ వన్స్ మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే మళ్ళీ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. అండ్ తర్వాత మీకు సీట్ అలాట్ చేయబడిన కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ట్యూషన్ ఫీ పే చేయడానికి సేమ్ టైం కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి మనకు 5 సెప్టెంబర్ వరకు అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ టీ సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఉంటుంది, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఉంటుంది, అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సో మళ్ళీ స్లాట్ బుకింగ్ మళ్ళీ వెరిఫికేషన్ ఎందుకు సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ ఫేజ్లో మేము ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్నాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఫస్ట్ ఫేజ్లోనే రిజిస్టర్ చేసుకున్నారు అండ్ ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు అనుకుంటే మళ్ళీ తను స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ తను వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ వేరే మెమోస్ లేవు అనే రీజన్స్ వల్ల ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని వారు కానీ లేదా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వారు కానీ సో రీజన్ ఏదైనా సరే మీకు సంబంధించిన స్లాట్ బుకింగ్ అండ్ అదేవిధంగా వెరిఫికేషన్ కనుక ఫస్ట్ ఫేజ్లో మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకున్న వారికి అవసరం లేదన్నమాట ఇది. సో వెరిఫికేషన్ చేసుకుని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనకు వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారు కానీ ఫస్ట్ ఫేజ్లో చేసుకోకుండా సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకున్న వారు కానీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు 9th సెప్టెంబర్ రోజు అదే 10th సెప్టెంబర్ వరకు 2 డేస్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది మనకు 30 సెప్టెంబర్ 2025 రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయడము అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ది ఆన్లైన్ ద్వారా చేయడం కోసం మనకు 13th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు. అండ్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు కానీ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు కానీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కాలేజ్కి వెళ్ళి మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడానికి 15th సెప్టెంబర్ నుంచి 16th సెప్టెంబర్ వరకు అయితే డేట్స్ ఇస్తారు.
ఆ డేట్లో మీరు వెళ్ళేసి కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. దీనికి సంబంధించి ప్రతి లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ స్పాట్ అడ్మిషన్ అంటే మనం బయట మేనేజ్మెంట్ సీట్స్ అని చెప్తాం కదా, మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు 15th September రోజు అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఒకవేళ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాలేదు అనుకున్నా, అదేవిధంగా కొంతమంది ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా ఎంబీఏ చేయాలనుకునే స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వారు మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా, నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా ఎంట్రన్స్ టెస్ట్ రాయలేదు, డైరెక్ట్గా ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో మీరు ఎంబీఏ చేయాలనుకుంటే దానికి మనకు స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. 15th September రోజు అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా కాలేజ్ అధికారులతో మాట్లాడుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ ఎంత ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి 1200 రూపీస్ వచ్చేసేమో ఓసీబీసీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితేనేమో 600 రూపీస్ అయితే ఉంటుంది. ఓసీబీసీ స్టూడెంట్స్కి 1200, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ వెరిఫికేషన్కి సంబంధించి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అడుగుతారు కాబట్టి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో కూడా, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets జిరాక్స్ కాపీస్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుకుంటామో వాటికి సంబంధించి ఒరిజినల్స్ ఉండాలి, 2 sets జిరాక్స్ అయితే మీతో పాటు వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు సెంటర్ అనేది అలాట్ చేస్తారు కదా, అలాట్ చేసిన తర్వాత ఆ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది, ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఇవి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఎస్ఎస్సీ మెమో ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాలి. తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో ఆర్ ఈక్వాలెంట్ అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వాలెంట్ కావాల్సి ఉంటుంది. ఇవి మనకు మేజర్గా క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్గా డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కానీ, వారికి ఈ 2 థింగ్స్ అయితే నాట్ మ్యాండేటరీ. అంటే డైరెక్ట్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, లేదా ఎస్ఎస్సీ రెగ్యులర్లో చేసి ఇంటర్మీడియట్ చేయకుండా తర్వాత ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఎస్ఎస్సీ చేసి, ఇంటర్మీడియట్ చేసి, డిగ్రీ చేసి ఉంటే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీగా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సార్ రీసెంట్గా మా యొక్క డిగ్రీ రిజల్ట్ రావడం జరిగింది, మా దగ్గర ఓన్లీ షార్ట్ మెమోస్ ఉన్నాయి, లాంగ్ మెమో లేదు, యాక్సెప్ట్ చేస్తారా అని చెప్తారు. లేదా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు, మాకు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్తారు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల. అలా మీ దగ్గర సో సిఎంఎం లాంగ్ మెమో ఉంది, ప్రొవిజనల్ లేదు అన్నా కూడా నో ప్రాబ్లం, అలా యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ మాత్రం సో మీ దగ్గర ఆ మెమోస్ లేవు అన్నప్పుడు షార్ట్ మెమోస్ కన్నా ప్రియారిటీ ఇవ్వాలి. షార్ట్ మెమోస్ లేవు అంటే రిజల్ట్ ప్రింట్ అనేది తీసుకొని దానిపైన మీ కాలేజ్ అథారిటీస్ యొక్క సైన్ అనేది చేయించుకొని మనం వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రిలవెంట్ ఆర్ ఈక్వలెంట్ డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ. తర్వాత మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు తెలంగాణలో స్టూడెంట్ అయినట్టయితే, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే బోనఫైడ్ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. 9th క్లాస్ ఎక్కడ చదివారు, అండ్ 10th ఎక్కడ చదివారు, తర్వాత సో ఇంటర్ ఎక్కడ చదివారు, తర్వాత డిగ్రీ ఎక్కడ చదివారు, ఈ యొక్క లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ యొక్క బోనఫైడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే కావాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక రెగ్యులర్ స్కూల్లో రెగ్యులర్గా చేసినట్లయితే సో మీకు ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు 10th క్లాస్ ఓపెన్లో చేసిన, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో చేసిన, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన, రెసిడెన్షియల్ అయితే మ్యాండేటరీ. ఎవరైతే ఓపెన్లో స్టడీ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్కి రెసిడెన్షియల్ అయితే నాట్ మ్యాండేటరీ. తర్వాత టీసీ అయితే మెన్షన్ చేశారు. టీసీ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళకపోయినా కూడా నో ప్రాబ్లం. టీసీ వల్ల పెద్ద ఆబ్జెక్షన్ అయితే ఉండదు. బట్ మనకు సంబంధించిన ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఈ రిలవెంట్ ఈక్వాలెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్యారీ చేయడానికి అయితే ప్రయత్నించండి. టీసీ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్స్. మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉండి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లిబుల్ ఏంటంటే ఖచ్చితంగా మనకు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. దట్ టు బి మనం 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్లా కాదనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, ఓసీ స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా రేషన్ కార్డు లేని స్టూడెంట్స్కి అండ్ అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కిడ్స్కి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండదు. అలాంటి స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ. రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు తక్కువ అమౌంట్ పే చేసి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ యొక్క కాలేజ్ ఫీ అనేది 37,000 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్కి. 37,000 ఉంటే సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే 37,000 అనేది ఆన్లైన్ ద్వారా పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు 27,000 వరకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. జస్ట్ 10,000 అనేది మీరు పే చేసి
చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. కాబట్టి మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 2025 సంబంధించి, లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి, మీ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి 37,000 అనుకుందాం. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, జీరో అమౌంట్ తోటి సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, ఖచ్చితంగా మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే త్రూ ది ఆన్లైన్ ద్వారా 37,000 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు కీ రోల్ పోషిస్తుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో మీరు కనుక ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా మనకు 2025 ఉండాలి, 23 ఉంది, 24 ఉంది, 22 ఉంది అంటే యాక్సెప్ట్ చేయరు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా 2025 ఉండాలి, ప్రీవియస్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో వచ్చేసి ఏంటంటే మ్యారీడ్ ఉమెన్స్ అయితే పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదా హస్బెండ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో హస్బెండ్ ఇన్కమ్ తీసుకున్నా కూడా ఆ యొక్క సర్టిఫికేట్లో యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఈ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోవాలి, వేరే థింగ్స్ అయితే ఉండకూడదు. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీ కేటగిరీ బేస్డ్ చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ అలా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కొత్తదే కావాలని ఏం లేదు. 2019 ఉన్నా నో ప్రాబ్లం, 2020 ఉన్నా నో ప్రాబ్లం, 2021 ఉన్నా కూడా నో ప్రాబ్లం. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కొత్తదైతే కావాల్సి ఉంటుంది. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ నాట్ మ్యాండేటరీ. ఎవరైతే ఓపెన్ స్కూల్స్లో కానీ, ఓపెన్ కాలేజెస్లో కానీ, ఓపెన్ యూనివర్సిటీస్లో కానీ, ఓపెన్లో 10th క్లాస్ చేసినా, లేదా ఓపెన్లో ఇంటర్మీడియట్ చదివినా, ఓపెన్లో డిగ్రీ చదివినా కూడా సో అలాంటి స్టూడెంట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, రిమైనింగ్ స్టూడెంట్స్కి నాట్ మ్యాండేటరీ. అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి కూడా ఈ యొక్క సర్టిఫికేట్ నాన్ మ్యాండేటరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది. ఇది మనకు మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే. ఎస్పెషల్లీ మనం సింపుల్గా చెప్పుకున్నట్టయితే సో ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ 2, తర్వాత ఆధార్ కార్డు 3, ఎస్ఎస్సీ మెమో 4, ఇంటర్ మెమో 5, డిగ్రీ మెమో 6, ఇఫ్ ప్రొవిజనల్ ఉంటే 7, తర్వాత బోనఫైడ్స్ సంబంధించి 8, టీసీ అనేది నాట్ మ్యాండేటరీ బట్ 9, ఇన్కమ్ సర్టిఫికేట్ 10, క్యాస్ట్ సర్టిఫికేట్ 11. ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ప్రతి ఆస్పిరెంట్స్కి. ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మీరు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టయితే సో మనకు సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. మనం 25th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీ లైక్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ యొక్క రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీకు ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది అనేది. ఒకవేళ మీరు సో ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 22-23 ఆగస్టులో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు హైదరాబాద్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడికి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు క్యాప్ వచ్చేసి చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మీ పేరెంట్స్ అనేవాళ్ళు సో అక్కడ వర్క్ చేస్తున్నట్టయితే మీకు 23 ఆగస్టు 2025లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఆ స్లాట్ బుకింగ్లో చేసుకునేటప్పుడు మీకు ఆ స్పెషలైజేషన్ ఉంది అని బుక్ చేసుకుంటేనే ఉంటుంది. తర్వాత మీకు ఎన్సీసీ ఉన్నట్లయితే సో ఇక్కడ 24, 26, 28 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న విధానాన్ని బట్టి డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ డేట్లో వెరిఫికేషన్కి వెళ్ళాలి. పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 29, ఆంగ్లో ఇండియన్కి సంబంధించి అయితే 29, ఇలా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే ఈ యొక్క యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం సో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది ఐసెట్కి సంబంధించి. సో ఇఫ్ మీకు ఇంకేమైనా మిస్ అయిన క్వైరీస్ ఉన్నట్టయితే ఆ టాపిక్ గురించి కూడా క్వైరీస్ అయితే చేయండి. ఇక్కడ మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ టు ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అవ్వదు. మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు. అండ్ అదేవిధంగా కేరళ, తమిళనాడు స్టూడెంట్స్ అయినా ఇఫ్ మీకు ఇన్కమ్ ఉన్నా కూడా ఇక్కడైతే యాక్సెప్ట్ చేయరు. అది బట్ స్కాలర్షిప్ వస్తుందా సార్ మాకు ఏపీ స్టూడెంట్స్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కంటే వస్తుంది, బట్ మీ స్టేట్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్స్ ఉంటే ఏపీకి సంబంధించి జనభూమికి సంబంధించిన దాంట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటే అదర్ స్టేట్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ అప్లికేషన్ అప్లై చేయాలి. సో అలా అప్లై చేస్తే రావడం జరుగుతుంది స్కాలర్షిప్ అయితే. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయరు. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణకు లోకల్ అయిన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దట్ టు బి 2025 తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓసీలో కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, రేషన్ కార్డు లేని స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి సో మీకు నాట్ మ్యాండేటరీ, రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్లాట్ బుకింగ్ చేసుకోండి, వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ మేము కూడా ఈ యొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయితే మేము కంప్లీట్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఐసెట్ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.